సిల్క్స్ శ్రీరస్తు శుభమస్తు సేల్ ప్రతి 25,000 రూపాయల కొనుగోలుపై ఒక గోల్డ్ కాయిన్ ఉచితం. నమస్కారం, నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమేల, సంస్కృతి కేరళ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మాట్లాడే టాపిక్ వచ్చేసి థైరాయిడ్. థైరాయిడ్ అనేది అంటే పేరు, గ్లాండ్ పేరు. దానికి వచ్చే వ్యాధులు రెండు రకాలు. ఒకటి హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం అంటాం. అంటే ఎప్పుడైతే థైరాయిడ్ గ్లాండ్, అసలు ఈ థైరాయిడ్ గ్లాండ్ అంటే మనం చూసుకుంటే మన గొంతు దగ్గర బటర్ఫ్లై లాగా ఉండే ఒక గ్లాండ్. దీన్నే మేము మన గ్లాండ్ అనేది ఇది ఎక్సోక్రైన్, అంటే దీనిలో నుంచి సెక్రీషన్స్ రిలీజ్ అయ్యేదాన్ని థైరాక్సిన్ అంటాం. ఇది జీవక్రియ, మన మెటబాలిజాన్ని కరెక్ట్ చేసేది. అంటే మన రోజువారీ లైఫ్ స్టైల్, మన యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ థైరాయిడ్ అలానే దాని రిలేటెడ్ పిట్యూటరీ గ్లాండే కంట్రోల్ చేస్తుంటాయి. సో మరి అలాంటి థైరాయిడ్లో ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు చాలా, అంటే ప్రతి దానికి రిలేటెడ్ ఉన్న ప్రతి దాని మీద దాని ఎఫెక్ట్ చూపెడుతుంది. కాబట్టి ఇది చాలా ఆషామాషిగా తీసుకుని ఏం థైరాయిడే కదా, ఏం కాదు, నేను ఈ చిట్కా ఫాలో చేస్తాను, ఆ చిట్కా ఫాలో చేస్తానంటే కాదు. మీరు ఏ సిస్టంలో అయినా దానికి తగిన ఆ మెటబాలిక్ ప్రాబ్లం తగ్గినట్టు ఔషధాలు వాడుకోగలిగితే దాన్ని మళ్ళీ కరెక్షన్ చేసిన వాళ్ళం అవుతాం. ఆయుర్వేదమే ఎందుకు అంటే ఈ ఆయుర్వేదంలో డిపెండెన్సీ ఉండదు. అండ్ ఉట్టి థైరాయిడ్ గురించే కాదు, మనం ఇచ్చేది జనరల్ బాడీని ఇంబ్యాలెన్స్ అయిన వాతపైత్య కఫాల్ని కంట్రోల్ చేయటం వల్ల ఈ థైరాయిడ్ గ్లాండ్ మీరు చూసుకుంటే రెగ్యులర్గా ఒక మెడిసిన్ వాడుతూనే ఉంటామంటారు, కానీ వాడని రోజు మళ్ళీ అదే ప్రాబ్లం ఉంటుంది. అలా కాదు కదా. థైరాయిడ్ గ్లాండ్ ఏం జరిగింది, ఫస్ట్ అది దాని ఫంక్షనాలిటీ తప్పింది, అంతేగాని ఆర్గాన్ కంప్లీట్గా అది థైరాయిడైటిస్ అంటాము, గాయిటర్ అంటాము. అలాంటి కండిషన్స్లో ట్రీట్మెంట్స్ డిఫరెంట్ అయ్యి, కానీ మామూలుగా మీరు చూసుకునే హైపోథైరాయిడిజం అనేది చాలా ఎక్కువ చూస్తుంటాము. ఈ హైపోథైరాయిడిజం అనేది బ్లడ్లో అయోడిన్ తగ్గిపోవటం వల్ల మన జీవక్రియ అనేది దెబ్బతింటుంది. సో హైపర్ కానీ హైపో కానీ మనం ఏం చేస్తాం, ఫంక్షనాలిటీ దెబ్బతిన్నది కాబట్టి ఆ ఆర్గాన్ అది మళ్ళీ రిపేర్ చేసుకోవడానికి ఆయుర్వేదం ఎప్పుడైనా ఆ మూల కారణాన్ని తెలుసుకొని దాన్ని ట్రీట్మెంట్ చేయడానికే హెల్ప్ఫుల్ అవుతుంది. మరి అలాంటప్పుడు దీని లక్షణాలు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ థైరాయిడ్ అనేది ఫస్ట్ లక్షణమే స్టార్ట్ అయ్యేది జుట్టు రాలిపోవటము, స్కిన్ డ్రైగా అవటము, కొంతమందిలో వెయిట్ పుట్ ఆన్ అవుతారు, అంటే తిన్నా తినకపోయినా, ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా వెయిట్ పుట్ ఆన్ అవటము, కొంతమందిలో వెయిట్ లాస్ కూడా ఉంటుంది. అండ్ మేజర్గా జాయింట్ పెయిన్స్ అనేది మనం అరుగుదైన కండిషన్స్లోనే కాకుండా థైరాయిడ్లలో కూడా పొద్దున్న లేస్తున్నప్పుడు జాయింట్ స్టిఫ్నెస్, పెయిన్స్ అనిపించడము, తల బరువుగా అనిపించడము, ఆడవాళ్ళైతే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ రావటము, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ లాంటివి కనెక్టివ్గా అవి కూడా చూస్తూ ఉంటాం. అలానే ఎప్పుడు బాడీ వీక్గా ఉండడము, మందగించిన బాడీ అనేది స్లగ్గిష్గా అవ్వడం చూస్తుంటాం. ఇవి లక్షణాలుగా ఉన్నప్పుడు మనకి ఒక డౌట్ వచ్చినప్పుడు మనకి ఈజీగా తెలిసే మోడర్న్ టెక్నాలజీస్ ఉన్నాయి. అవే మనం బ్లడ్ టెస్ట్లో T3, T4, TSH, T3 ఫ్రీ TSH, అలానే T3, T4, TSH అని తెస్తాం. వీటిలో బ్లడ్లో ఎంత ఉండాలనేది మనకు పారామీటర్స్ ఉంటాయి, కాబట్టి దాని ప్రకారము మనము సజెస్ట్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది. బట్ ఇక్కడ చూసుకుంటే మరి హైపోథైరాయిడిజంలో ఎప్పుడైతే ఈ డిస్ఫంక్షన్ జరిగింది అంటే, నేను ఇంతకుముందు చెప్పినప్పుడు గ్లాండ్ అనేది కంప్లీట్గా డ్యామేజ్ అవ్వలేదు, దానికి అది చేయాల్సిన పని చేయట్లేదు. కాబట్టి ఆ పని ఎలా చేయించుకోవాలనే దానికి ఆయుర్వేదంలో చాలా చక్కటి మన ఇంటి చిట్కా అంటాం, దాన్ని నస్యకర్మ అంటాం. మేము మా క్లినిక్స్లో కూడా చేసేది నస్యకర్మ. అంటే మనం చూసుకుంటే ముక్కు ద్వారా వెళ్ళేది మనకి గేట్వే, మన అబోవ్ ద చెస్ట్ కఫ రీజన్లో ఉండేది దేనికైనా ఇది గేట్వే అంటాం, రూట్ అంటాం. ముక్కు ద్వారా మనం కొన్ని తైలాలు ఇంట్లో దొరికే సింపుల్ ఆవు నెయ్యి అయినా కానీ, ఆయుర్వేద ఔషధాలకి అనుతైలం అని కానివ్వండి, షడ్బిందు అని కానీ, రోజువారీ ఒక 4 నుంచి 8 చుక్కలు వేసుకోగలిగితే మన ఆక్సిజనేషన్ అనేది ఈ థైరాయిడ్ గ్లాండ్ని కరెక్షన్ చేయడంలో హెల్ప్ అవుతుంది. ఎంత ఆక్సిజనేషన్ జరిగితే అది హీల్ అవ్వడానికి, అది చెప్పాను కదా, అది పని చేయకుండా ఉన్నదాన్ని కొంచెం యాక్టివేట్ చేయడంలో హెల్ప్ అవుతుంది. సరే, వీటితో పాటు ఆయుర్వేద ఔషధాలైన కాంచనార గుగ్గులని కానివ్వండి, కంసపదాది కషాయం అని కానివ్వండి, వరణాది కషాయము, ఇది ఓపిక్గా మీరు ఔషధాలు వాడుకోగలిగితే మనకి చాలా మంచి రిజల్ట్స్ కంట్రోల్లో మేనేజ్ చేస్తూ ఇతరత్ర కాంప్లికేషన్స్ రాకుండా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. అండ్ జనరల్గా థైరాయిడ్ పిల్లల్లో కూడా చూస్తుంటాము, టీనేజ్ వాళ్ళలో కూడా చూస్తుంటాము, ఏజ్డ్ వాళ్ళలో కూడా చూస్తుంటాము. ఇప్పుడు ఈ 10-15 ఇయర్స్ నుంచి చాలా కామన్గా ఆడపిల్లల్లో కూడా చూస్తున్నాం. మరి వీటికి ఎందుకు అని చూస్తే మన లైఫ్ స్టైల్ దెబ్బతినడం. మీరు చూసుకుంటే ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానివ్వండి, తీసుకునే ఫుడ్ మీద కంట్రోల్ లేకపోవటము, అంటే ఇష్టం వచ్చిన టైంలో ఫుడ్ తీసేసుకోవడము, లేకపోతే మనకు సొంతంగానే లావు పెరిగామని చెప్పి తీసుకోవాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ ఫుడ్లో ఆపేయటము, ఇవన్నీ కూడా చూస్తుంటాం. మరి ఫుడ్ ద్వారా ఈ థైరాయిడ్ని మనం ఏమైనా కంట్రోల్ చేయగలుగుతామంటే తప్పకుండా. మనం ఇంతకుముందు చెప్పినట్టు థైరాయిడ్కి కావాల్సిన సెలీనియం ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సెలీనియం ప్రోటీన్స్ అనేవి మెడిసిన్ ద్వారా కాకుండా మనకి మునగాకులో చాలా పుష్కలంగా ఉంటుంది. అలానే ఆయుర్వేద ఔషధాల్లో యూజ్ చేసే పిప్పలి,
మనకి ఈజీగా మార్కెట్లో దొరుకుతుంది. దాన్ని తోక మిరియాలు అంటాం. మిరియాలు రౌండ్గా ఉంటుంది, ఇది పెద్దగా లవంగం టైప్లో ఉండే పిప్పలి అంటాం. ఈ పిప్పలని ఒక ఫ్రై చేసుకొని, ఆవు నెయ్యిలో ఫ్రై చేసుకొని పౌడర్ చేసి రోజు ఒక చిటికెడు మన కూరల్లో వేసుకోవడం వల్ల కూడా చాలా ఉపయోగంగా ఉంటుంది. అలానే మనకు కొబ్బరి నూనె, ఎడబుల్ ఆయిల్, ఈజీగా దొరికేది తాగగలిగే కొబ్బరి నూనెని వారంలో 1 నుంచి 2 సార్లు జస్ట్ 5 ml ఒక స్పూన్ తీసుకోగలిగితే దానివల్ల కూడా ఈ ఆక్సిజనేషను అలానే థైరాయిడ్ గ్లాండ్ దెబ్బతినకుండా హెల్ప్ చేయడంలో చాలా ఉపయోగంగా ఉంటుంది. అండ్ నేను ఇంతకుముందు చెప్పినట్టు మెడిసినే వాడాల్సి వస్తుంది, ఇవన్నీ చేసినా అవ్వట్లేదు, మెడిసినే వాడాలన్నప్పుడు ఆయుర్వేదం అనేది దీనికి చక్కటి పరిష్కారం. మనము వేరే సిస్టమ్స్ గురించి మనం అనట్లేదు, కాకపోతే మెటబాలిక్గా మరి కంట్రోల్లో ఎప్పుడూ కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఆయుర్వేద ఔషధాలైన కాంచనార గుగ్గులు, ఇది థైరాయిడ్ గ్లాండ్ పనితనాన్ని అండ్ రాను వచ్చే గాయిటర్ కానివ్వండి, దాన్ని థైరాయిడ్ గ్లాండ్ దెబ్బతినే ఛాన్సెస్ని కూడా చాలా మటుకు తగ్గించి, ఏదైతే నేను ఇంతకుముందు చెప్పిన కాంప్లికేషన్స్ లైక్ బాడీ వీక్ అయిపోవటము, బరువు పెరిగిపోవటము, మోషన్ సరిగ్గా రాకపోవటము, జుట్టు రాలిపోవటము, ఇలాంటి ఆడవాళ్ళ హార్మోన్ ఇవన్నీ కూడా రాకుండా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. సో చిన్నపిల్లల్లో కూడా చూస్తూ ఉంటాం కాబట్టి, చిన్నపిల్లల్లో అంటే ఇది జెనెటిక్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా ఉంటుంది. అంటే మదర్ ఊంబ్లో జరిగిన చేంజెస్ వల్ల ఆర్ పేరెంట్స్కి ఉన్నప్పుడు పిల్లల్లో వచ్చే ఛాన్సెస్ ఆర్ ఈవెన్ ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఆలోచించుకోవాల్సింది, ఈవెన్ జెనెటిక్ ఫ్యాక్టర్ అయినా కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ రెసిస్టెన్స్ బాగా ఉంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు, మరి దాన్ని ఫైట్ చేయొచ్చు. మన శరీరం, మన బాడీయే ఫైట్ చేసుకుంటుంది. బట్ ఎప్పుడైతే వీక్ ఇమ్యూనిటీ ఉంటుంది, రెసిస్టెన్స్ ఉండదో, పేరెంట్స్కి ఉంది కాబట్టి ఇమీడియట్గా వీళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మరి ఇమ్యూనిటీని పెంచడానికి ఆయుర్వేదంలో ఏంటంటే డిసీజ్ని ట్రీట్ చేయడం ఎంత ఇంపార్టెంటో, బాడీని ఇమ్యూనిటీ కూడా ఇంక్రీజ్ చేస్తూ ఇమ్యూనిటీని బ్యాలెన్స్ చేయగలిగితే ఆ వ్యాధి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని, ఆ వ్యాధిలో ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ని కూడా మనం ట్రీట్ చేసిన వాళ్ళం అవుతాము. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా క్లినిక్స్లో కానీ, నన్ను ఆన్లైన్ కన్సల్టేషన్ కానీ నా క్లినిక్స్లో హైదరాబాద్లో కానీ కన్సల్ట్ అవ్వచ్చు. నా నంబర్ 7658909501. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.